ఓకే, ఈ టేబుల్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ట్యాబులర్ ఫార్మాట్లో డేటా క్యాల్కులేషన్స్ ఈజీగా పర్ఫామ్ చేసేదానికి టేబుల్ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇట్లా కాలమ్స్లో కొంత డేటాని టైప్ చేశాను. అట్లానే రోస్లో ఇలా డేటాని టైప్ చేశాను. ఎక్కడ స్టార్ట్ చేసాము? ఇక్కడ సంథింగ్ అంటే ఇది కరెక్ట్గా ఇవి ఐడెంటిఫికేషన్ ఉండాలి కాబట్టి సెల్ యొక్క నేమ్స్ C4 నుంచి స్టార్ట్ చేసి G5 దాకా ఇట్లా ఇవి టైప్ చేసాం. ఇవేమో B5 నుంచి స్టార్ట్ చేసి ఇట్లా B9 దాకా టైప్ చేసాం. సో ఇప్పుడు దీంట్లో ఈ స్టార్టింగ్ వాల్యూ ఇది, దీంట్లో స్టార్టింగ్ వాల్యూ ఇది. సో ఈ యొక్క సెల్ అడ్రస్ ఏంటండి? C4. సో దీన్ని సపరేట్గా ఇక్కడ తీసుకోండి, ఈక్వల్ టు C4. మళ్ళీ ఈక్వల్ టు దీని స్టార్టింగ్ వాల్యూ ఎంత? రోస్లో ఉన్న స్టార్టింగ్ వాల్యూ B5 ఈక్వల్ టు B5. సో ఇది C4, ఇది B5. సో దీన్నేమో కాలమ్ ఇన్పుట్ సెల్ అంటాం, దీన్నేమో రో ఇన్పుట్ సెల్ అంటాం. అంటే రోస్కి ఇన్పుట్గా ఉండేది స్టార్టింగ్ వాల్యూ, స్టార్టింగ్గా. అట్లానే ఇదేమో కాలమ్స్కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ రెండు కలిసే చోటు ఇక్కడ ఈక్వల్ టు మనం ఏ ఫార్ములా కావాలో ఈ రెండిటిని ఈ రేంజ్ ఆఫ్ డేటాని ఎలా మనం మల్టిప్లై చేయాలనుకుంటున్నామో, ఎలా మనం క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నామో ఆ విధమైన ఫార్ములా ఇక్కడ ఇవ్వాలి. సో మరి ఇంకా నేను ఈ రెండింటిని మల్టిప్లికేషన్కి ఇస్తాను సింపుల్గా. సో అంటే ఇది కాలమ్ ఇన్పుట్ సెల్, ఇది రో ఇన్పుట్ సెల్. వాటి యొక్క నేమ్స్ ఏంటి? సెల్ రిఫరెన్స్ C1 ఇంటూ C2. అది నాకు కావాల్సిన ఫార్ములా అండి. ఓకే, అంటే ఇది కలిసే చోట ఇట్లా ఇచ్చాం. ఇప్పుడు ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దాకా ఇది ట్యాబులర్ ఫార్మాట్లో ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు డేటాలోకి వెళ్ళి టేబుల్ రో ఇన్పుట్ సెల్ ఏది? రోస్కి ఇన్పుట్ సెల్గా ఉన్నది ఇది, దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కాలమ్ ఇన్పుట్ సెల్, ఇక్కడ క్లిక్ చేసి ఇది కాలమ్ ఇన్పుట్ సెల్ సెలెక్ట్ చేయండి. ఓకే అనండి. సో ఆటోమేటిక్గా మొత్తం క్యాల్కులేషన్స్ వస్తాయి. అంటే 100 ఇంటూ 1 100, 100 ఇంటూ 2 200, అట్లా ఇక్కడ దాకా క్యాల్కులేట్ అవుతాయి. అదేవిధంగా 200 ఇంటూ 1 200, 200 ఇంటూ 2 400. ఈ విధంగా మొత్తం కూడా క్యాల్కులేట్ కావడం జరుగుతుంది. సో అంటే ప్రతిదానికి మీరు ఫార్ములా వేయకుండా ఈ విధంగా రో ఇన్పుట్ సెల్, కాలమ్ ఇన్పుట్ సెల్ తీసుకొని క్రాస్లో ఫార్ములా పెట్టి ఫైనల్గా టేబుల్ ఆప్షన్ ద్వారా మీరు ఈ యొక్క క్యాల్కులేషన్ని సింపుల్గా పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, అది మరి నెక్స్ట్ ఆప్షన్ టెక్స్ట్ టు కాలమ్స్ అని ఉంది. మీరు బై మిస్టేక్ కానీ లేదంటే మీ దగ్గర ఉన్న డేటా కానీ ఇట్లా ఏదో ఒక డెలిమిటర్తోని, సపోజ్ రాజు కమా నాని కమా కిరణ్ కమా ఇట్లా కంటిన్యూస్గా ఏదో ఒక డెలిమిటర్ పెట్టి కామానో స్పేసో ఏదో ఒకటి పెట్టి నంబర్ ఆఫ్ డేటా ఉంది. మరి ఇదంతా కూడా ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి ఈ సెల్లో ఉంది, అంటే C13 అనే సెల్లో ఉంది. మరి ఇవంతా కూడా సపరేట్గా ఒక్కొక్క సెల్లోకి వచ్చేయాలి అంటే ఇప్పుడు టెక్స్ట్ టు కాలమ్స్ డెలిమిటెడ్, ఓకే, మధ్యలో డెలిమిటెడ్ కామా ఉంది.
డెలిమిటర్ ఏంటి, ట్యాబ్ కాదు, కామా పెట్టాం, కామా. చూడండి అప్పుడే సపరేషన్ వచ్చేసింది మీకు ఇక్కడ. నెక్స్ట్ ఓకే ఫినిష్ అనండి. సో ఒక్కొక్క నేమ్ ఒక్కొక్క దాంట్లోకి వచ్చేసాయా. సో ఈ విధంగా ఈ సపరేషన్ అంతా కూడా సింపుల్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ కన్సాలిడేట్. ఈ కన్సాలిడేట్ ఆప్షన్ చూసినట్లయితే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న డిఫరెంట్ డేటాని ఎలా క్యాల్కులేట్ చేయాలి అనే ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. మామూలుగా సమ్ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్కి సమ్ కావాలి అనుకోండి, సింపుల్గా సమ్ అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, ఎందుకు రేంజ్ వరుసగా ఉంది కాబట్టి. మరి కన్సాలిడేషన్లు అలా కాదు. కన్సాలిడేట్ సెలెక్ట్ చేయండి, ఫంక్షన్ ఏంటో తీసుకోండి, సమ్మా టోటలా కౌంటా యావరేజ్ అనే ఫంక్షన్ తీసుకొని ఏది కావాలో అది తీసుకొని ఇప్పుడు డిఫరెంట్ రిఫరెన్సెస్ అంటే డిఫరెంట్ రేంజ్ ఆఫ్ సెల్స్ నేను ఒక్కొక్కటి ఇస్తాను. యాడ్ అంటే ఒక చోట లేదు డేటా, నేను క్యాల్కులేట్ చేయాల్సింది డిఫరెంట్ ఏరియాస్లో ఉంది. సో అట్లానే ఇక్కడ ఒకటి యాడ్. ఈ రేంజెస్ అన్నిటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఫైనల్గా ఓకే ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం ఏవైతే యాడ్ చేసామో వాటి యొక్క టోటల్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి ఉంటుంది. సో ఆ విధంగా డిఫరెంట్ ఏరియాస్లో ఉండే డేటాస్ యొక్క టోటల్స్ కావచ్చు, యావరేజెస్ కావచ్చు, కౌంట్స్ కావచ్చు, ఇవంతా కూడా కన్సాలిడేషన్ ద్వారా కనుక్కోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ అండ్ అవుట్లైన్. గ్రూప్ చేయడం, సపోజ్ ఇదంతా ఒక గ్రూప్ చేయాలి. సో డేటాలోకి వెళ్ళి గ్రూప్ అండ్ అవుట్లైన్, గ్రూప్ రోస్, అట్లానే ఇదంతా ఒక గ్రూప్. సో ఈ విధంగా గ్రూప్ చేసి దాన్ని మాత్రం సపరేట్గా గ్రూపులుగా మెయింటైన్ చేయడం. అన్గ్రూప్ అంటే మొత్తం అన్గ్రూప్ అయిపోతుంది. నార్మల్గా వచ్చేస్తాయి. సో ఆ గ్రూప్ని మనం ఏం చేసుకోవచ్చు, గ్రూప్స్గా ఉన్నప్పుడు వాటిని షో చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు, ఇవంతా కూడా సపరేట్గా వాటిని మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పవర్బిఐ టేబుల్ ఆర్ చార్ట్ రిపోర్ట్. వీటినే మనం ఈ రెండు ఆప్షన్స్ని యూజ్ చేసేటప్పుడు మనం కరెక్ట్ అయిన డేటాని మెయింటైన్ చేయాలి. దీన్నే పవర్బిఐ టేబుల్ని క్రాస్ రిపోర్ట్ అని కూడా అంటాం. మరి ఇక్కడ దానికి కావాల్సిన డేటాని నేను సమ్ డేటాని టైప్ చేస్తున్నాను. కొత్త షీట్ తీసుకొని దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ జాబ్, ఎంప్లాయ్ నెంబర్ ఇస్తాను. ఎంప్లాయ్ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్, జాబ్, సాలరీ, ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ డేటాని టైప్ చేస్తున్నాను. అట్లనే జాబ్లు కూడా రిపీట్ కావాలి. సపోజ్ క్లర్క్, మేనేజర్, మళ్ళీ క్లర్క్, మేనేజర్, ఇట్లా ఇచ్చాం. వాళ్ళ సాలరీస్ కూడా టైప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవి రిపీట్ అయి ఉన్నాయి, ఇవి కూడా రిపీట్ అయి ఉన్నాయి. ఇప్పుడు పవర్బిఐ టేబుల్ తీసుకోండి. డేటా ఎక్కడ ఉంది, ఎక్సెల్లోనే ఉంది.
టేబులే తీసుకుంటున్నాను. నెక్స్ట్ రేంజ్, డేటా రేంజ్ ఏంటి, ఇవి మాత్రమే, ఈ 3 ఫీల్డ్స్ చాలు. ఓకే, నెక్స్ట్ న్యూ షీటా, న్యూ వర్క్ షీటా, ఎగ్జిస్టింగ్ షీటా, ఈ షీట్లోనే పెడదాం. ఆ ఏరియా కూడా సెలెక్ట్ చేయాలి, ఈ ఏరియాలో కావాలి. ఇప్పుడు ఫినిష్ అంటాం. ఇప్పుడు మీకు 3 ఫీల్డ్స్ సపరేట్గా ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ని కాలం ఫీల్డ్ గాను లేదంటే రో ఫీల్డ్ గాను ఏదో ఒక ఫీల్డ్గా పెట్టండి. అట్లనే జాబ్ని రో ఫీల్డ్గా అయినా సరే కాలం ఫీల్డ్గా పెట్టండి. ఒకటి కాలంలో ఉండాలి, ఒకటి రోలో ఉండాలి, ఇంకోటి కాలంలో ఉండాలి. ఫైనల్గా క్యాల్కులేషన్ ఫీల్డ్ ఏంటి, సాలరీ, ఇది మధ్యలో తీసుకెళ్ళి పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఆ 2 పెట్టిన తర్వాత ఇవి వచ్చి చూసినట్లయితే ఇట్లా క్లర్క్ల వైజ్ చూసినా, అంటే జాబ్ వైజ్ చూసినా, లేదంటే డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ చూసినా సరే ఇట్లా టోటల్స్ వస్తున్నాయి. ఫైనల్గా వచ్చే గ్రాండ్ టోటల్ అంటే ఈ టోటల్స్ కానీ మీరు క్యాల్కులేట్ చేస్తే ఫైనల్గా వచ్చే గ్రాండ్ టోటల్ ఒకటే విధంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం పర్వియట్ టేబుల్ని